క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. భక్తుడైన యోహాను గారు ఇలాగ వ్రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మారు మనసు నిమిత్తము మొదట పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని దేవుడు సెలవిచ్చాడు. అయితే మారు మనసు నిమిత్తమే ఆనాటి కాలంలో భక్తుడైన యోహాను గారు ఎలాగైతే నీళ్లలో బాప్తీసం ఇచ్చాడో, అలాగే నేటి కాలంలో ఉన్న బోధకులను సేవకులను అనేకులు నీళ్లలో బాప్తీసం ఇస్తూ ఉన్నారు. అయితే నీళ్లలో నేను మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చుచున్న ఆయన నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులను మోయుటకు కూడా నేను పాత్రుడను కాను. అంతేకాదు, ఆయన ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇచ్చును. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, నమ్మి బాప్తీసం పొందాడు, అయిపోయింది కాదు. మారు మనసు పొందిన తర్వాత, నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత, నీటిలో బాప్తీసం పొందిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి, అగ్నిలో బాప్తీసం పొందాలి. అప్పుడు నీలో ఆ మంట, ఆ దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా వాడుకుంటుంది. ఆయన పరిచర్య కోసం, తన కొరకు వాడబడే పాత్రగా నిన్ను మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఎవరైనప్పటికీ పరిశుద్ధాత్మ అభిషేకము తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనప్పటికీ అగ్ని బాప్తీసం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని బాప్తీసం ఎవరిస్తారు అంటే, మీ బోధకుడైన సేవకుడు ఇవ్వడు, మీ సేవకుడు ఇవ్వడు. నీటితో మాత్రమే ఆయన బాప్తీసం ఇస్తాడు, కానీ నీటి బాప్తీసం మాత్రమే ఇవ్వగలడు ఆయన. అయితే పరిశుద్ధాత్మ బాప్తీసము కానీ లేక అగ్ని బాప్తీసం కానీ దేవుడే ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే, నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఇస్తాడు, నీ భక్తి జీవితాన్ని బట్టి ఇస్తాడు, నీ ఉండే విధానాన్ని బట్టి ఇస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాను, నీళ్ళలో బాప్తీసం పొందాను, నాకు పరలోకం వస్తుంది అంటే అది నీ ఊహలు మాత్రమే. కానీ ఎప్పుడైతే నీవు నీ భక్తి జీవితంలో నమ్మకంగా ఉంటావో, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడి నిన్ను పిలిచి నీకు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు, అగ్ని బాప్తీసం ఇస్తాడు. అప్పుడు నిన్ను ఏ గృహంలో కట్టేసి ఉంచినా కూడా నీవు ఉండలేవు. ఎందుకంటే ఆయన మంట నీలో ఉంటుంది గనుక, నేను సువార్త ప్రకటించాలి, నేను దేవుని గురించి బోధించాలి, నేను వాడబడాలి, నన్ను దేవుడు వాడుకుంటాడు అని ముందుకు వచ్చి సువార్త పరిచర్యలో నీవు కొనసాగుతూ ఉంటావు. అంతేకాదు, నువ్వు అనేకులు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడతారు. నువ్వు అంతేకాదు, అన్యులు ఏదైనా ఏమైనా చెబితే ఇవన్నీ వట్టివి మట్టివి, ఇవన్నీ మూఢనమ్మకాలని వాటన్నిటినీ కొట్టి పాడేస్తావు. ఎందుకంటే నీలో మంట ఉంటుంది అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిగుండాన్ని షడ్రకు మేషకు గారు వెళ్ళక ముందే ఆయన చల్లార్చాడు. ఎందుకంటే ఆ అగ్నిగుండము కంటే శక్తివంతమైన వాడే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు. ఏలియా గారు ఆయన మొరపెట్టారు, ఆయన మొరపెట్టగా ఆకాశములో నుంచి అగ్నివలి దిగి వచ్చాడు. ఎందుకంటే ఆయన దహించే అగ్ని అయ్యున్నాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అంతేకాదు, పెంతెకొస్తే పండగ రోజు అనేకులు ఒక ఇంట కూడుకొని ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా వారిని బలపరచుటకు అగ్ని జ్వాలల వలె ఆయన వచ్చి వారిని అందరినీ అభిషేకించి తన పరిచర్య కొరకు వాడుకోవటానికి సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మాము, నమ్మకం యొద్దే ఆగిపోకూడదు, బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన తర్వాత నీటి బాప్తీసం వరకే ఆగిపోకూడదు. నువ్వు అగ్ని బాప్తీసం పొందాలన్నా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలన్నా నీ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు.
నీ పరిచర్యనైతేమి, నీ పనులనైతేమి, నీ కుటుంబాన్నైతేమి దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నీ భక్తి జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడే నిన్ను పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనములో ఇలాగ వ్రాయబడింది, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని వ్రాయబడింది. అంతేకాదు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనములో మన దేవుడు భస్మము చేయు అగ్ని అని వ్రాయబడింది. భస్మము ఏమాత్రము లేకుండా అంతటిని బూడిద చేయగల శక్తివంతుడు అని వ్రాయబడింది. దేవుని శక్తి ఏమిటి అంటే, ఆయన అనుకుంటే కాలి బూడిద చేయగలడు దేనినైనా, ఎవరినైనా. అంతటి శక్తివంతుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందుకనే మోషేతో మండుచున్న అగ్నిలో నుండి మాట్లాడినట్టుగా చూస్తున్నాము. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వారిని కానానుకు చేర్చే సమయంలో పగలు మేఘము వలె, రాత్రి అగ్ని వలె ఉండి వారికి నిరంతరము కాపుదలగా ఉండి వారిని నడిపించినట్టుగా చూస్తున్నాం. అగ్ని వలె ఎవరు ఉన్నారు అంటే దేవుడే ఉండి వారిని నడిపించినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను, ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన దహించే దేవుడై ఉన్నాడు. ఆయన అగ్ని నీలో ఉంటే నిన్ను వాడుకుంటాడు అని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనములో నా మాట అగ్ని వంటిది కాదా అని వ్రాయబడింది. దేవుని మాట అగ్ని వంటిది. ఆ అగ్ని అనేకులను వాడుకుంటుంది. ఎలాగంటే ఆయన మాటకు విలువిచ్చి లోబడితే అనేకులను వాడుకుంటుంది. ఆ అగ్ని అనేకులను కాల్చి బూడిది కూడా చేస్తుంది ఆయన మాట వినకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి, ఆయన మాట వింటే అనేకులను ఆయన మాట చొప్పున వాడుకుంటాడు. ఆ అగ్ని మనలో ఉంచి, ఆయన మాట వినకపోతే, అవిధేయత చూపిస్తే దహించి వేస్తుంది అని కూడా వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనము, అవిధేయులయ్యుండుట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయులై ఉండక అనగా దేవునికి విరోధముగా ఉండకుండా, పాపము చేయకుండా దేవునికి లోబడియుండుడి. దేవుడు చెప్పినట్టు నడువుడి, దేవుడు చెప్పినట్టు వినండి. వినకపోతే ఆయన ఉగ్రత, ఆయన కోపము రగులుకొని అగ్ని వలె అవిధేయులైన వారి మీదకి వస్తుంది అని వ్రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో అంటుకట్టుబడిన వారు అధికముగా ఫలిస్తారు, నాలో ఫలింపని ప్రతి తీగె అనగా ఆయన మాట విని ఫలింపని ప్రతి వారు తీసివేయబడుదురు. నాలో ఫలింపని తీగెను తీసివేస్తాను అని అంటూ ఉన్నాడు. తీసి ఆరని అగ్నిలో వేస్తాను అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని యేసుక్రీస్తు వారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఫలించకపోతే అగ్నిగుండములో వేస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందావా? నమ్మి బాప్తిసం పొందావా? ఆయన కొరకు వాడబడాలనే ఆశ కలిగి ఉన్నావా? అయితే నీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నీవు నమ్మకంగా ఉండు.
ఆయన మరణము వరకు పరీక్షించేవాడై ఉన్నాడు. ఆయన పరీక్షలో నీవు గెలవటానికి సిద్ధపడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండు. ఆయన పరిశుద్ధాత్మను పంపి ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయన అగ్ని నీ మీద ఉంచి నిన్ను అధికముగా వాడుకునేవాడై ఉన్నాడు. అంతేకాదు, నీవు అవిధేయత చూపిస్తే ఆయన కోపము రగిలి నిన్ను దహించి వేస్తుంది అని దైవ గ్రంథం బోధిస్తుంది. అంతేకాదు, ఆయన ద్రాక్షావల్లి అయి ఉన్నాడు. ఆయనకు అంటుగా ఉండి నువ్వు అధికముగా ఫలించవచ్చు, అయితే ఆయనకు విరోధముగా ఉంటే ఫలించలేవు. అయితే నిన్ను తీసి ఆరని అగ్నిలో వేస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, లూకా సువార్త 3:9 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించండి, ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తా అని అంటూ ఉన్నాడు. దేవుని కొరకు నీవు ఫలించాలి. ఆత్మీయుడు అయినా ఆత్మీయురాలైన దేవుని కొరకు పని చేయాలి. పని చేయకపోతే ఆయన నిన్ను నరికి వేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను వాడుకోవటానికే నిన్ను సృష్టించాడు. నువ్వు వాడబడాలి, దేవుని కొరకు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నా ఇష్టం నా ఇష్టం అంటే ఆయన కోపం రగులుకొని నీ మీదికి అగ్ని వలె వస్తుంది. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆ పరిశుద్ధాత్మ అగ్నితో నిన్ను నింపి ఆయన కొరకు వాడుకుంటాడు. నీవు ఆయన యొద్దకు రాకుండా దూరముగా ఉండి ఆయనకు అవిధేయుడిగా ఉంటే ఆయన అగ్ని అయి ఉన్నాడు, అదే అగ్ని నిన్ను దహించి వేస్తుంది అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది. మనలో దేవుడు ఆత్మను ఉంచాడు. నీవు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడితే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమును నీకు ఇస్తాడు నీ నమ్మకత్వాన్ని బట్టి. అయితే దానిని నిత్యం వెలుగులాగున్న భక్తితోనూ భయముతోనూ వినయముతోనూ విధేయతతోనూ దేవునికి మొరపెట్టు. ఆ భక్తి జీవితాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా బలపరుచుకుంటే అధికముగా ఫలిస్తావు, దేవుని కొరకు వాడబడతావు. అలాగూ కాకుండా నీవు అవిధేయత చూపించి పాపములో పడితే నీ ఆత్మను నీవే ఆర్పివేసిన వాడు అవుతావు. ఎప్పుడైతే ఆర్పివేస్తావో ఆరని అగ్ని కాచుకొని ఉన్నది అని మరిచిపోవద్దు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 9:48 ఇలాగ వ్రాయబడింది. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల కొరకు అగ్నిగుండము సిద్ధముగా ఉన్నది. దేవుణ్ణి మరిచిన జనులందరి కొరకు అగ్నిగుండము సిద్ధముగా ఉన్నది. నీవు నేను దేవుని మరిచిపోయిన, దేవుని విడిచిపెట్టిన దేవుడు ఆ ఆరని అగ్నిగుండములో వేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిరంతరం బాధపడవలసి వస్తుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు నమ్మి బాప్తిసం పొంది ఉండాలి. అంతేకాదు, పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొంది ఉండాలి. ఆ అభిషేకం ఇచ్చేది దేవుడు. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు అగ్ని బాప్తిసం ఇచ్చేవాడు ఉన్నాడు. నిరంతరము అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు అని దైవ గ్రంథం బోధిస్తుంది. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మా యేసు రాజామికే స్తోత్రం నాయనా. ఈ దినము మాతో మాట్లాడిన విధమైన స్తోత్రం నాయనా. నీవు అగ్ని అయి ఉన్నావు. నువ్వు అనేకులు మొరపెట్టగా తండ్రి యేసయ్య వారి కొరకు దిగి వచ్చావు. అనేకులతో తండ్రి యేసయ్య నువ్వు మాట్లాడి ఉన్నావు. తండ్రి, నీకు మొరపెడితే అగ్ని అయి దిగి వచ్చి మాలో నివసించి మాలో మండుచున్న అగ్ని వలె తండ్రి యేసయ్య మమ్మలను తండ్రి యేసయ్య నీ పరిచర్య కొరకు వాడబడులాగున, విస్తరించులాగున, అభివృద్ధి చెందులాగున తండ్రి యేసయ్య ఆశీర్వదించే వాడై ఉన్నావు. ఇట్టి అభిషేకము కలిగి అనేకులు ఉండాలి నా బిడ్డలు అని నీవు కోరుకునేవాడు అయి ఉన్నావు తండ్రి.
అందుబాటి స్తోత్రమునైనా అలాగున తండ్రి యేసయ్య అనేకులు తండ్రి యేసయ్య నమ్మకత్వాన్ని కలిగి ఉండి తండ్రి అగ్ని అభిషేకము కలిగి జీవించి నీ కొరకు వాడబడులాగున సహాయాన్ని దయచేయండి తండ్రి యేసయ్య. నీకు విరోధముగా ఉండి తండ్రి యేసయ్య ఆరని అగ్నికి పోకుండా తండ్రి యేసయ్య నిన్ను నమ్మి జీవించే భాగ్యాన్ని దయచేయండి. నమ్మకత్వాన్ని కలిగి అనేకులు జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకే స్తోత్రమునైనా అవిధేయులుగా ఉండక విధేయులుగా ఉండి అనేకులు తండ్రి యేసయ్య నీ పరిచర్యలో వాడబడులాగున సహాయాన్ని దయచేయండి. విన్న నీ బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా రక్షకుడును విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.